నంద్యాల జిల్లా డోన్ మండలం గోసానిపల్లి గ్రామంలో రామాంజనేయులు అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన వ్యవసాయ పొలంలో ఉన్న గడ్డివాముకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి నష్టం చేకూర్చారని B9 న్యూస్ తో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాల మేరకు రాత్రి సమయంలో పంట పొలాల్లో కొందరు మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని, కావాలని తమ గడ్డివాముకి పెట్రోల్ పోసి నిప్పండించారని, దీనిపై పోలీసులు నిఘా పెట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి దొంగతనాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రాత్రిపూట పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించాలని, గోసానిపల్లి గ్రామంలో ప్రత్యేకమైన నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ లో గ్రామ పెద్దలు, సర్పంచ్ ఎన్నిసార్లు చెప్పినా గానీ సీసీ కెమెరా పర్యవేక్షణలో చూద్దామని మాటలకే పరిమితం అయిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గోసానిపల్లి గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా. అర్ధరాత్రి ఎవరో 11 గంటలకి తెలియని వ్యక్తులు ఎవరో మొత్తానికైతే అనిపించినదే ఇది. అసలు ఏ విధంగా చెప్పుకోవాలనేది కూడా మంచి ఆ వాహనాలు పోతే ఏ నాటేలో కూడా అర్థం కాకుండా కాల్చిపెట్టినారు. దగ్గర మాది 5 ట్రాక్టర్ల గడ్డి, ట్రాక్టర్ 4 ట్రాక్టర్ల సొప్ప, ట్రాక్టర్ ఉరగడ్డి, దగ్గర మాకు 80,000 అసలు నష్టం. 80,000 సొప్ప కొనుక్కున్నాము మేము మొత్తానికి. అయితే సొంతంగా 2 ట్రాక్టర్లు ఉన్నది. ఇంత తప్ప కాల్చిన వ్యక్తులు ఎవరమో అర్థం కాలే. దీన్ని కొద్దిగా మాకు ఏదైనా సహాయం చేస్తే కొద్దిగా మంచిగానే కోరుతున్నాం సార్. ఎప్పుడైనా కానీ మాకు ఈ నష్టపరిహారాన్ని కొద్దిగా చూడండి సార్. అదేవిధంగా అర్ధరాత్రి వేళ పోలీసు వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి నాకు తెలియజేస్తున్నాను. అర్ధరాత్రి వేళ ఎవరైనా కానీ తిరిగినట్టు వాళ్ళని కొద్దిగా ఖండించవలసిందని కోరుతున్నాం. వాళ్ళు అసలు ఏ పోలీస్ స్టేషన్లకు కూడా మేము పోయినాం, చూసినాం, అని చేసినాం, కానీ వాళ్ళైతే ఎటువంటి రెస్పాండ్ మాకు కాకున్నారు. వాళ్ళు ఎటువంటి చర్య వాళ్ళ మీద తీసుకోకున్నారు. ఇంతకుముందుకు సీఏ కూడా మేము ఇంతకుముందుకు ముస్లిం అతను సీఏ ఉండే, అతనికి కూడా మేము ఈ విషయం తెలియజేసినాం. మా గోసానిపల్లె గ్రామంలో అర్ధరాత్రి 10 దాటినానికి ఏ వ్యక్తి కనపడినా కానీ చర్య తీసుకోండి సార్ అని నేనే కాదు, మా తరఫున గ్రామస్తులు కూడా కొద్దిగా సేఫ్ తెలిపినాము. కానీ వాళ్ళు వస్తున్నారు, కానీ ఒకప్పుడు వస్తున్నారు, కానీ పౌరు సాయంత్రం వేళ వస్తున్నారు, కానీ రాత్రిపూట రావడం లేదు పోలీసు వాళ్ళు. కొద్దిగా అదొక్కటి సాయం చేయండి సార్, కొద్దిగా మేము కోరుతున్నాం సార్. మాకు అసలు వాళ్ళు చేసిన పని, ఈ పనులలో ఒక ఇప్పుడు జనాలు తయారైన ఒక కోటర్కి ఒక బిర్యానీకి అమ్మడమే నాకుడుకులు తయారైనారు. ఇప్పుడు వానాకుడుకులు చేసిన పని ఇది పని. మరి ఎవరు మా అయితే కచ్చ ఉన్నారో మాకు అనుమానం ఉందో అసలు అంత కనీసం మాకు ఒక క్లూ దొరికినా మేమైతే ఇడిచిపెట్టాం. మాకు క్లూ దొరికినా ఇడిచిపెట్టాం.